నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. సెల్ఫీ మోజు ప్రాణం మీదకు తెచ్చిందే. విహారయాత్రలో విషాదం మిగిలిందే. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరు రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి ఇంటర్సిటీ ప్యాసింజర్ ట్రైన్లో మాముండూరు రైల్వే స్టేషన్కు 8 మంది స్నేహితులతో వచ్చి జాన్సన్ మాముండూరు జలపాతం చూసేందుకు వెళ్లాలని ప్లాన్ చేశాడు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ విహారయాత్ర కోసం రాగా జాన్సన్ అనే స్టూడెంట్ ప్రమాదానికి గురై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో జాన్సన్ విద్యుత్ షాక్ కి గురయ్యాడు. మాముండూరు రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కిన జాన్సన్ కు హైటెన్షన్ విద్యుత్ తీగలు చేతికి తాకడంతో విద్యుత్ షాక్ కి గురై రైలు పట్టాలపై పడ్డాడు. విద్యుత్ షాక్ తో శరీరం మొత్తం కాలిపోవడంతో తీవ్రంగా గాయపడ్డ జాన్సన్ రైలు పట్టాలపైకి ఎగిరిపడడంతో అక్కడే ఉన్న స్నేహితులు అప్రమత్తమయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న జాన్సన్ను స్టేషన్ మాస్టర్ సాయంతో స్నేహితులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి ఆసుపత్రిలోని బర్న్స్ వార్డులోని చికిత్స పొందుతున్న జాన్సన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రేణిగుంట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా ఇరుకు వంతెన స్థానంలో వెడల్పు పెంచి కొత్త వంతెన నిర్మించే విషయంలో పాలకులు కానీ అధికారులు కానీ కనీసం దృష్టి సారించట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం జిల్లాకు చెందిన అమాత్యులు ఈ ఇరుకు వంతెన పై నుంచి ప్రయాణాలు చేస్తున్నారే తప్ప కొత్త వంతెన గురించి ఆలోచించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ హైలెవెల్ వంతెనపై ప్రయాణాలు ప్రాణాంతకంగా మారాయి. ఈ బ్రిడ్జిపై ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి. ఈ వంతెన నిర్మాణ సమయంలో ప్రస్తుత జాతీయ రహదారి రాష్ట్రీయ రహదారిగా ఉండేది. ఆ సమయంలో ప్రతిరోజు 4-5 వేల వాహనాలు మాత్రమే ఈ రోడ్డుపై రాకపోకలు కొనసాగించేవి. ఆ వాహనాల రద్దీకి అనుగుణంగా లో లెవెల్ కాజ్వే స్థానంలో ఈ హై లెవెల్ వంతెనను నిర్మించారు. గత 3.5 దశాబ్దాల కాలంలో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఇప్పుడు నిత్యం 1,00,000కు పైగా వాహనాలు జాతీయ ప్రధాన రహదారిలోని ఈ ఇరుకు వంతెన గుండా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఎదురెదురుగా వాహనాలు వెళ్లే సమయంలో కనీసం నడిచి వెళ్లడానికి కూడా అవకాశం లేదు. ప్రతిరోజు ఈ వంతెనపై ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడం పరిపాటిగా మారింది. ఈ వంతెనకు ఒకవైపున అప్రోచ్ రోడ్డు ప్రమాదకరంగా ఉంది. వైరా నుంచి తల్లాడి వైపు వెళ్లే సమయంలో అప్రోచ్ రోడ్డు నుంచి వంతెన ముందు ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అనుసంధానంగా ఈ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిలోని ఇరుకు వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడున్న వాహనాల రద్దీకి అనుగుణంగా మరో వంతెనను నిర్మించాల్సి ఉంది. జిల్లాకు చెందిన 3 మంత్రులు ఈ ఇరుకు వంతెనపై నుంచి నిత్యం ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఇప్పటికైనా ఇరుకు వంతెనపై దృష్టి సారించి వంతెన నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. బ్రహ్మలోకానికి దారి ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఈ రహదారి మీద, బ్రిడ్జి మీద చూడవచ్చు. నిత్యం వేల మంది ఇక్కడ ప్రయాణిస్తున్నారు. రోజు ఏదో ఒక రూపంలో, యాక్సిడెంట్ రూపంలో ఎవరో ఒకరు మరణిస్తున్నారు. ఒక రోజు 2 రోజులు కాదు, నిత్యం ప్రతిరోజు ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. 3 రాష్ట్రాలకు ప్రధాన రహదారి ఈ బ్రిడ్జి. అటు ఆంధ్రప్రదేశ్కి పోవాలన్నా, ఇటు ఛత్తీస్గఢ్ వరుసకు పోవాలన్నా ఇదే రహదారి మీద పోవాలి. ఈ బ్రిడ్జి 1991-92 కాలంలో అప్పుడు సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇది 30 ఏళ్ళు, 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెనను డెవలప్ చేయాలని ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం మనం కొంతమంది మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ బ్రిడ్జి మీద రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? వైరా పెనపాక మధ్యలో ఉన్నటువంటి రాజమండ్రి దేవరపల్లి హైవే రోడ్డు మీద బ్రిడ్జి దగ్గర ప్రతిరోజు ఏదో చిన్నదో పెద్దదో యాక్సిడెంట్ అవుతూ ఉంది. నిన్నగాక మొన్న 3 వెహికల్స్, అంటే అటు ఖమ్మం నుంచి వచ్చే ఐరన్ ఇనుప రాడ్లు వేసుకొని వస్తున్నటువంటి లారీ, ఇటు రాజమండ్రికి నుంచి వస్తున్నటువంటి కొబ్బరి బొండాలు వేసుకొస్తున్నటువంటి ఒక వ్యాను 2 ఢీకొట్టడంతో వెనకున్నటువంటి కారు మీదకి పోయేటలా కారు పోయి బ్రిడ్జి లోపల పడితే అక్కడ వైరా మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వేసి ఉంటే ఆ చెత్త తగలబెట్టినటువంటి బూడిదలో ఇరక్కపోయి ప్రాణాలతో ఒక విధంగా పునర్జన్మ అంటూ ఉంటే పునర్జన్మ ఉంది అని అంటాం. అది మన మాటల్లో చూస్తుంటాం. మొన్న చూసినటువంటి ప్రమాదంలో పునర్జన్మ అంటే ఏంటో అనేది వాళ్ళతో చూసాం. ప్రత్యామ్నాయంగా ఈ బ్రిడ్జి ఉండగానే ప్రత్యామ్నాయ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తే ఇది 1 వే వెళ్ళటానికి, 1 వే రిటర్న్ రావడానికి వేరే బ్రిడ్జి ఉంటే తప్ప, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి, మరిన్ని వెహికల్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి 3 రాష్ట్రాలు, అటు ఛత్తీస్గఢ్, వర్షాకి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వెళ్ళారు. 3 రాష్ట్రాలకి సరిహద్దు ప్రాంతంగా ఈ బ్రిడ్జి పనిచేస్తుంది. కాబట్టి ఈ బ్రిడ్జిని పునరుద్ధరణ చేసేదానికోసం, కొత్త బ్రిడ్జి నిర్మాణం చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. గతంలో మేము ఈ బ్రిడ్జిలో ఎన్నో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే 3 రాష్ట్రాలకు అనుసంధానించిన ఈ బ్రిడ్జి రాకపోకలు ఎక్కువ వలన, ట్రాఫిక్ ఎక్కువ వలన
జామ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యి నిత్యంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల గురించి ఎన్నోసార్లు అధికారులు విధించిన మంత్రులకు కూడా అనేక వినతిపత్రాలు సిపిఎం పార్టీ తరఫున వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రమాదాలు ఇది ప్రత్యామ్నాయంగా ఈ బ్రిడ్జి నిర్మాణం వేరే ఒక బ్రిడ్జి చేస్తేనే 1 వే 2 వే 2 బ్రిడ్జీలు ఉంటేనే దీనికి నివారణ మార్గం. కాబట్టి ప్రభుత్వం దాన్ని ఎమ్మటే స్పందించి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. దీన్ని చూస్తూనే ఉన్నారు. రోజు ఈ బ్రిడ్జి గుంట వాళ్ళు కూడా రాకపోకలు చేస్తున్నారు, కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రమాదాలు నివారించాలంటే ఒకటే మార్గం, ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మించి ఎమ్మటే దీన్ని శాంక్షన్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ